అయితే అల్లు అర్జున్ విషయంలో పాలిటిక్స్ జరుగుతున్నాయా లేదా అనే దానిపై మనం అనలైజ్ చేసినట్టయితే నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకున్న టాపిక్. దానికి కారణాలు మనం అనలైజ్ చేసినట్టయితే కొన్ని నెలల క్రితం కొండా సురేఖ, సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై కేటీఆర్‌ని లాగి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఎంత దుమారం రేపాయో తెలిసిన విషయమే. ఆ కామెంట్స్ తర్వాత ఎంటైర్ టీఎఫ్ఐ నాకు తెలిసి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తెలంగాణ గవర్నమెంట్‌పై విమర్శలు చేశారు. తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖపై విమర్శలు చేశారు. ఒక రకంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్ట కొండా సురేఖ గారి కామెంట్స్ తర్వాత చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్‌కి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా ఎలాంటి టాపిక్ దొరకలేదు. ఎలాంటి విషయం కూడా దొరకలేదు. కానీ ఈ అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్‌కి ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మేము కామన్ మ్యాన్ తరపునే నిలబడుతున్నాం. మేము సెలబ్రిటీల పక్షాన లేము అని కామన్ మ్యాన్‌కి, సామాన్య ప్రజలైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ తెలియజెప్పడానికి తెలంగాణ గవర్నమెంట్‌కి